హలో నమస్తే, వెల్కమ్ టు ఇహా. నేను మీ షన్విత. రవితేజ గారు, సో ఈ పేరు వినంగానే మాస్ మహారాజా. సో డ్యాన్స్ కానివ్వండి, యాక్షన్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, ఎందులో చూసినా అస్సలు తగ్గనే తగ్గరు. సో ఇచ్చి పడేస్తారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడుకున్నట్లయితే ఎన్ని మూవీస్ వచ్చినా అన్ని ఫ్లాప్సే వస్తున్నాయి. సో దాంతో కొంచెం ఆలోచనలు ఏమైనా పక్కకి తిరుగుతున్నాయా, పోతున్నాయి అనుకోవచ్చు. అంటే టాలీవుడ్ కాకుండా పక్క ఇండస్ట్రీలో కూడా కొంచెం కన్ను పడింది అని అంటున్నారు. సో అలాంటి వార్తలు అయితే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు మాస్ మహారాజా గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇప్పటి వరకు 75 సినిమాలు చేశారు. అండ్ ఇప్పుడు ఒక సినిమా రాబోతుంది. దాని పేరు ఏంటో తెలుసా? చెప్పాలా? మీకు తెలిస్తే కమెంట్ చేయండి. సో నేను మీరు ఆలోచించే పని లేకుండా నేనే చెప్పేస్తున్నాను. ఏంటి అనంటే మాస్ జాతర. సో మొత్తం మాస్ మహారాజా మాస్ జాతర అంటే మొత్తం జాతర చేస్తారా ఏంటి అసలు చూడాలి. సో ఇందులో మనకి జోడీగా ఎవరు చేస్తున్నారంటే శ్రీలీల. అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్ ధమాకా ఇచ్చి పడేశారు. సో వాళ్ళొక క్రేజ్ని అయితే మంచి క్రేజ్ని క్రియేట్ చేసుకున్నారు అండ్ ధమాకా మూవీతో. అండ్ ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఇంకోటి వచ్చేసరికి తమిళ్లో కూడా యాక్ట్ చేస్తున్నారని టాక్స్ అయితే వస్తున్నాయి. సో అది ఏ మూవీయో కాదండి, సూర్య 45. మరి ఇందులో సూర్య గారు ఉంటారు. అండ్ ఆ మూవీలో రవితేజ గారు కూడా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారంట. సో మరి రవితేజ గారు చేస్తారా చేయరా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది. మనం ప్రీవియస్ చూసుకున్నట్లయితే వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గారికి సపోర్టింగ్ కోసం ఒక చిన్న రోల్ అనేది చేశారు. సో ఇన్ కేస్ ఇప్పుడు సూర్య 45 ఆ స్టోరీ నచ్చితే చేస్తారా చేయరా, లేకుంటే కొన్ని సిచ్యువేషన్స్లలో ఒకరి కోసం చేయాల్సి కూడా వస్తుంది కదా. ఇన్ కేస్ సూర్య గారితో చేయాలి అని ఉంటే చేస్తారేమో చూడాలి. అండ్ మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. చాచా, బాయ్ బాయ్.